ప్రార్థన చేసుకున్నామండి. సర్వాధికారి సృష్టికర్త, ఈ మెట్టపల్లి రాత్రి ఆశగారి గృహంలో గ్రామంలో ప్రార్థిస్తానికి సమయం ఇచ్చావు. నీ న్యాయ సింహాసించుకుని వాక్కు పంపమని ప్రభుని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ సేవ చేసేటప్పుడు అండి ఈ సముద్ర చర్చిలో నీళ్ళు దర్శించేవాడిని. సో రాశిగారి గృహానికి వచ్చినప్పుడు 2 సార్లు నా తలకి వాసన పడుచుకుందండి. ఒకసారి అయితే బ్లడ్ కారింది, చెప్పడం చెప్పలేదండి. నడుచుకుంటా నర్సింగ్పాలెం వెళ్ళి నాకు అప్పుడు వాహనం కాలేదండి. టయానికి వచ్చేవాడిని. ఎవరు వచ్చిన రాపోయినా మోకరించి ప్రార్థించుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఈదులు కూడా నర్సింగ్పాలెం మూర్తి ఇచ్చింది. అది దేవుని పని మనం చేస్తున్నాము, దేవుడు మన పని చేస్తాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండాలన్నా. నేను మణిమ గారు ప్రార్థన చేస్తే ఆమె తోసిన కానుక పెట్టేది, వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇస్సాకు, శాంతి వాళ్ళు కానుకిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఇక్కడ ఇల్లు మర్చిపోయాను, వీళ్ళందరూ కూడాను చక్కటి కానుకలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎంత ఆయనకి చెప్పను కానీ వాళ్ళ ప్రేమతో వారి ఇంటికి వెళ్ళి దర్శించగానే నాకు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ మన గ్రామం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు కోలవెన్ను, ఈడుపుగల్లు మా మండలంలోనే చేస్తాను. అనేకులు పిలుస్తూ ఉంటాను. ఇటీవల ఒక 10 రోజుల క్రితం బెంగళూరు చర్చికి వెళ్ళి ఆహ్వానించారండి. అయితే 300 మంది ఉన్నారు చర్చిలో. అయినా ఉండొచ్చు, బైబుల్ ఎక్కడ కింద పెట్టలేదండి. చక్కగా వాళ్ళు అరిచేతలు పెట్టుకున్నారండి. ఎందుకు పెట్టలేదని అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే, కాళ్ళు తొక్కితే ఆ దుమ్ము ఉంటుందని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మేము పట్టుకుంటామండి. మనకెళ్ళే కాదు, మనం ఎట్టబడిదట ఉల్లిపాయ బుట్టలోనో ఎక్కడో పెట్టేసి తుడుచుకుంటా వెళ్తాం. అది ఏదో ఒక రోజులేండి వెళ్తూ ఉంటాం. మనం భయం లేదు, మనకి ఏం లేదమ్మా, భయము లేదు. దేవుడు చక్కటి గృహాన్ని ఇవ్వాలని ప్రార్థన చేసేవాడిని. చేయటం నా పని, మనందరం చేయటం మన పని, ఇస్తాం దేవుడి పని. ఇది చెయ్యి అని మనము ఆయన మీద యుద్ధము చేయకూడదని. ఇది కొత్త ఇల్లు. బైబిల్ ద్వితీయోపదేశకాండము 22:8 కొత్త ఇల్లు కట్టుకొని దానిలో మనం ప్రవేశించినప్పుడు దాని మీద అత్యాచారము రాకుండా చుట్టూ పెట్టగోడ కట్టవలేను అని రాయబడి ఉందండి. కొద్దిగా లేట్ అవుతుంది మీరు చదివాలి. అంటే అర్థం ఏంటంటే, పెట్టగోడ కట్టవలనంటే ఇప్పుడు గోడ కట్టాడు కదండి, పడిపోకుండా కట్టాడు కదా, అది అనుకుందాం మనం. పెట్టగోడ అంటే మనం చేసే ప్రార్థన వెతకాలండి మన జీవితాల్లో. ఏ వెతకాలండి? అది దేవుని చిత్తం అండి, దేవుని చిత్తము. యేసయ్యా నా ఇంటికి రావా అని మనం అడగాలండి. ప్రతి దినం ఏమడగాలి? ఒకసారి 4 సార్లు మాట్లాడండి. యేసయ్యా నా ఇంటికి రావా అని ప్రార్థించాలి. లోక 4:38 చెప్తాడు, మత్తయి 8:8 చెప్తాడు, నా ఇంటికి కొత్త నేను పాత్రుడు కాదంటాడు. అట్లాగే దేవుని బిడ్డలను మనము ప్రార్థించాలి. ఆకాశ పక్షి చూడు, ఎత్తవు కొయ్యవు, దేనికోసం సిద్ధపడవండి. మనమైతే ఏం చేస్తాము? మత్తయి 6:25 ఏమన్నాడు? వస్త్రాల గురించి, ఆహారం గురించి, రేపటి గురించి ఆలోచిస్తాం మనం. కానీ ఇంత గృహాన్ని ఇచ్చాయంటే దేవుడు ఆయన అడిగారు, వాళ్ళకి ఇచ్చాడండి. అడిగే దాన్ని మనం సందేహించకుండా అడగాలండి. మార్కు 11:24 అడిగే ప్రార్థించేటప్పుడల్లా మనము ఏం చేయాలి తెలుసండి? అది పొందాను అని విశ్వాసం మనం కలిగి ఉండాలండి. ఒక అభిషేకంలో చెప్తున్న ఉదాహరణ, దేవుని చిత్తము అంటే అసలు ఏంటి? చింత యావత్తు నా మీద అన్నాం. దేని జరిగితేనో ప్రార్థన. పిల్లలు ఒకళ్ళగాను పాస్ అవ్వకపోతే లేదు ప్రార్థన ఈ సంవత్సరం. ఎందుకని? మాకు దేవుడు అన్యాయము చేశాడు.
మనం అన్యాయస్తులం అండి, దేవుడు అన్యాయస్తులు ఎప్పుడు కాడండి. జగడాలు ఉన్నాయి. జగడం భర్త ఆడతాడా, భార్య ఆడతా ఎక్కువగా? భర్త ఆట అమ్మా. సరే, సింత అంటే ఏంటి అసలు అమ్మా? బైబిల్లో అధ్యాయంలో మనకు చెప్పాడు కదా, 6:25 చెప్పాడు కదా చక్కటి మాట. దేని విషయం చింతపడొద్దు మీరు, ఆహారం కోసం, గృహాల కోసం, బిడ్డల కోసము చింత యావత్తు నా మీద. మనం నమ్మిక లేక మనం పొందలేకపోతున్నామండి. ఒక మాట చెప్పాలండి, మనలో ఏం లేదు, నమ్మిక లేక. నమ్మిక లేని తోమ నేను చూసే నమ్ముతాను అన్నాడు. చూడక నమ్మిన వారే దాన్ని, లేని దాన్ని ఉన్నది అని నమ్మి మోకరించి ప్రార్థించి దేవుడు మన సహాయము చేస్తాయండి. ఈ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఏనమ్మా? 66 పుస్తకాలు, 39 పుస్తకాలు పాత నిబంధన, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క అధ్యాయం చొప్పున 1187 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం చొప్పున ఆదికాండం 1 నుంచి ప్రకటన లాస్ట్ వరకు 31,373 వచనాలు ఉన్నాయండి. ఎప్పుడో 95 చదివింది బైబిల్, గుర్తుండలేదు, అంతే మీకు చెప్తున్నా. ఈ 40 మంది ప్రవక్తలు 16 సంవత్సరాలు కష్టపడి రాత్రి మొగలు రాశారండి బైబిల్. ఎందుకు రాశారండి? భయభక్తులతో రాశారు. మనము దీవించబడాలని, మనము ఆశీర్వించబడాలని, మన కుటుంబాల కూడా దీవించబడాలని. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. వాక్య వెలుగులు మనము జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. మనందరము దేవునికి భయపడితే ప్రతి మేలు మనం పొందుతాం. దేవుడికి భయపడిపోతే మేలు ఎప్పుడు? కొన్నేళ్ళు పొందాడు, పొందాడు, కానీ మేము పొందలేకపోతున్నాం అనొచ్చాము, కానీ పొందాలి మనం కూడా. సరే, అంశానికి వద్దాము. త్వరగా చదవండి బైబిల్. మీరు దేవునికి భయపడండి. మీ నోటితో చెప్పండి అండి, నోరు చెప్పండి, నోరు లేని మోగొళ్ళతోద్దు. మీరు దేవునికి భయపడండి. ఎవరికి భయపడాలి? ఇది 2వ దూత వర్తమానము. ఇదే వర్తమానం అండి, ఇది 2వ దూత వర్తమానము. ప్రకటన 14:7 వచ్చింది చూద్దాం. ప్రకటన 14:7. అతడు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారులను కలగజేసిన దానికి వాడికే చాలండి. ఆ స్వరము పద్మాసనం యోహాను రాస్తూ సముద్రాలు, జలరాశులు, భూమిని, ఆకాశాన్ని సృష్టించిన వాడికే నమస్కరించండి, ఆయనకే భయపడండి అని చెప్పాడండి. మనము మన గృహంలో యేసుక్రీస్తు వారి పుట్ట ఉంది. వెళ్తే మనం ఏం చేస్తాం తెలుసండి? మా ఊర్లో మట్ట మరీ ఉంది. ఇక్కడ ఇవాళ మట్టలు ఉన్నారండి, నన్ను కొడతాను కొడతారు. ఆ మరియమ్మ జోసెఫ్ స్వామిని, యేసుక్రీస్తు ప్రభుని మూలలు పెట్టి చక్కగా పూజేస్తుంది. సరే, మంచిది చేస్తుంది. చేసి ఒకరోజు పూజ చేసి బెండకాయకి వెళ్ళిందండి. ఈ ఇల్లు ఇంటికి వచ్చారికి ఇల్లంతా కాలిపోయి బూడిదైపోయిందండి. ఏంటక్కంటే ఎవరో పెట్టారు అన్న ముందు. చెప్పక్క అన్నాను. లేదు, నాకు తెలుసు కదా పూజ చేద్దని. పూజ చేసింది, వెళ్ళిపోయింది. ఎవరో పెట్టారన్న వ్యక్తి లేదయ్యా, నేను కొవ్వొత్తులు పెట్టి వెలిగించి దేవా నేను బెండకాయ వచ్చి ఆరోగ్యం రావాలని చెప్పి వెళ్ళాను, ఈలోగా కొంపంతా లేరైపోయింది, కాలిపోయింది అన్నారు. ఏమైపోయింది అంటండి? కాలిపోయింది. ఇల్లంతా కూడా ఏమైంది? కాలిపోయింది. ఆ ఆఖరిలో ఆ మాట ఒప్పుకుందండి. దేవునికి మనం ఆరాధన చేయాలండి. 2వ ఆజ్ఞ, దేని విషయంలో నమస్కరించకూడదు. ఆ ఫోటోలో ఉన్న అదే స్వరూపం నుండి యేసుక్రీస్తు కాడ నమస్కరించకూడదు. మనం ఫోటో ఆయన స్వరూపము గాని ఆయన్ని సూత్రం గాని మనం ఎప్పుడునూ చూడలేదు. ఆయన్ని చూస్తున్నాము. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యం ఉండేను. ఈయన దగ్గరికి వస్తే జీవం కలుగుద్ది. 2వ ఆజ్ఞలో ఇదంతా కూడా దేవుడు కొట్టేశాడు. ఆయన్ని చెప్పినది మనం చెయ్యాలి, అంతవరకేనండి. ఇంకెదురు
చెప్పకూడదు. ఆకాశం భూమిని సముద్రమును జలరాశులను కలగజేసిన వారికే నమస్కరించండి, ఆయనకే మీరు భయపడండి. ఉందమ్మా అక్కడ, ఆయనకే భయపడాలి. ఎందుకు భయపడాలంటే నా హృదయము ఘోరమైంది, పాపం గలది, వ్యాధి గలది, లేకపోతే నేను చెడ్డవాడిని, నేను మంచివాడిని చెప్పుకోనండి. మనం అందరం చెప్పుకోవాలి. మన హృదయాలు ఎరిగిన దేవుడు పరమందున ఉన్నాడండి. ఆయన ప్రాణాన్ని ధారపోసాడు, రక్తాన్ని కాల్చాడండి. 2వ దినవృత్తాంతాలు 6:30-31 2వ దినవృత్తాంతాలు. దేవునికే భయపడండి. దయచేసి చదవండి, అంశం గుర్తుంచుకోండి. వాక్యాలు ఉంటాయి మీ హృదయాల్లో. నీవు మా పితలకు ఇచ్చిన దేశమందు, ఇప్పుడంటండి మనం బ్రతికినంత కాలము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గం నడిచినట్లు ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం చేస్తా అంటండి? హృదయాలు దేవుడు ఏం చేస్తాడమ్మా? మన ప్రవర్తన బట్టి బిడ్డలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు. ఏమండి, ఏదైనా అడుగుతావో అడుగుడి మీకు ఇవ్వబడునని ఆయన మరణాన్ని కోరలేదండి. మనం ఎప్పుడునూ బహుగా వర్ధిల్లాలని ఆయన ఆశించాడండి. అందుకే నా పాపము మీ పాపము అందరి పాపాలు తీసుకొని మన స్థానంలో ఆయన మరణించాడండి. ఆ గొప్ప దేవుడు మరొక దేవుడు లేనే లేడు. ఆయన వెనక్గాని ముందు గాని హృదయాలు ఎరిగిన దేవుడు. నా హృదయం ఏముందో మీకు తెలియదు, పైకి మాత్రము సక్సెస్ చెప్తున్నాను, కానీ మీ హృదయం ఏముందో నాకు తెలదు. ఆ ప్రసంగాలు చేతంగా సత్యనపల్లి మనం తనపోయారు, తాగుబోతుల గురించి చెప్తున్నానండి. తంతనా సరే, ఎనమాల తంతన ఎదరవుతుందని చెప్తాను ఉంటాను నేను, అసలు చదవను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు మనము చెప్పాలి. సామెతలు 22:4 సామెతలు 22:4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా వినయత రావాలండి. ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును, అది ఇవన్నీ రావాలంటే వినయత లేనప్పుడు ఎంత ప్రసంగం చేసినా వ్యర్థం అండి. గాడికి మోసిందంట, అబ్బా బాగా చెప్తారు కదా, మర్చిపోరండి మీరు, చాలా మంచివాళ్ళు. గాడికి మోసింది వినీత ఉన్నప్పుడు ఎన్ని మనకి వస్తాయండి. మనం దేవునికే భయపడాలి. సామెతలు 9:10 త్వరగా 10 నిమిషాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే, అది భయభక్తులు కలిగి ఉండటానికి జ్ఞానాన్ని మూలం అయితే అక్కడ పాటలు పడుతుందమ్మా ఒక తల్లి, బాగా పడుతుంది ఈ అమ్మాయి బాగా అనుకున్నాను నేను. ఆ పాస్టర్ గారి గుళ్ళో అని చక్క పాటలు పడుతుంది కదా మీ గుళ్ళో, ఆ పాటలు ఒకసారి వింటావా నువ్వు అని సెల్ ఫోన్లో రికార్డు తీసుకొచ్చింది. ఈ పాటలే మనకు వస్తాయండి, ఆ సినిమా పాటలు అంట చెరుకులతో పాడుతుంది. అసలు ఏం పాట పడుతుందండి తల్లి. అమ్మ సుక్కులమ్మా అన్న, అయ్యారు నా పాటలు రికార్డు చేయాలండి, నన్ను రికార్డు చేసి తెచ్చారమ్మా నా దగ్గరికి అన్న. ఏమండి, బైబుల్ చెప్పి చదవదులే. ఏప్రిల్ 10:31 ఒక రకంగా క్రైస్తవులు మనం చూస్తేనండి, లోకంలో ఉంటున్నాము, దేవుళ్ళలో ఉన్నాము. దేవుడు చూస్తలేదు అనుకుంటాం మనము, కానీ దేవుడు చూస్తున్నాడు. లోకాన్ని ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. లోకంలో ఆరబడపడుతున్నాము, దేవుళ్ళు ఆరబడపడుతున్నాము. కానీ వ్యర్థము, సంస్కారం తీసుకుంటే వ్యర్థము, కానులెత్త వ్యర్థము, మోకాళ్ళు రక్తం కారణం ప్రాణం వ్యర్థమేనండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమించినప్పుడు దేవుని దగ్గర మనం ఎలా అవసరం లేదండి. ఏదైనా ఒకటే మనకి కావాల్సింది, దేవుడా దైవ, రెండు మార్గాలు కావాలి. చూసారండి అక్కడ ఏమనుందో, వినేత రావాలి, తెలివి కలగాలి, మన నెమిరి సెల్ ఫోన్ లో ఏదైనా పని చేస్తుంది అట మన తల పని చెయ్యాలండి. సామెతలు 13:13 బాగా చదువుతున్నారు బైబిల్ మీరు. సామెతలు 13:13 అమ్మా, ఆజ్ఞలను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞేషమై భయభక్తులు గలవాడు. అది ఇప్పుడు ఆజ్ఞలు గైకుంటం మంచిదా?
ఆజ్ఞలు గై కొనపోతే మంచిదా? మనకు లాభం రావాలి, దీవించబడాలి, ఆ దేవుడిచ్చిన రాజ్యం పాలు తేలు గారి దేశానికి వెళ్ళాలండి. అమ్మ చాలా మంది ఆజ్ఞలు లేవని చెప్తున్నారు. సిలువలో పట్టేయబడినాడు. ఎక్కడుందో మరి? ఎందుకన్నాడు? ఏ సందర్భం అన్నాడు? ఎవరు విమర్శించి కాదు, నేను బైబిల్ చెప్తున్నాను. నేను బైబిల్లో ఉన్నా చెప్తున్నాను. బైబిల్ అని చెప్తుంది ఇక్కడ, ఆజ్ఞన తిరస్కరించేవాడు ఏనుంటాడంట? శిక్షణ ఉంటాడు. ఒకవేళ ఆచరించేవాడు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతాడు? లాభము కావాలా, నష్టము కావాలా? ఈ రోత రాజ్యం కావాలా, రత్నాల రాజ్యం కావాలా? ఈ రాజ్యమే కావాలనుకుంటే ఇది ఎక్కడ కాలు పెట్టినా గానీ ఆ ముళ్ళ తుప్పల్లో ఉన్నాం మనము, అవి మనకి గుచ్చుకుంటానే బహుగా. అందుకని బైబిల్ చెప్తుంది, ఆజ్ఞను అతిక్రమించొద్దండి. యోనా నేను ఎబ్రీని, నేను దేవుడిని భయభక్తులు గలవాడిని అని చెప్పుకున్నాడు. కానీ కీడు నా వల్ల వచ్చింది అన్నాడండి. ఎత్తి సముద్రంలో ఆ యోనా ఏం లేదు, కనీసము ఆ సొరచెట్టు మీద పురుగంలో పడింది, చేపలో పడింది, కక్కమంటే కక్కింది, సమస్తము జరిగింది, కానీ మానవుల్లో పడలేదండి. అయ్యో అది వ్యభిచారం చేసే పట్టణం అండి, నేను ఎందుకు వెళ్ళాలి? అది మంచి పట్టణం కాదండి, నన్ను చంపుతారేమో అని చడిచాడు. ఫ్రీ టికెట్ పొందాల్సినాడు, కొనుక్కొని వెళ్ళాడు. కానీ దేవుడు ఎక్కడ పంపాలో అక్కడ పంపాడు. సముద్రంలో పడింది, అల్లంలో పడింది, తుఫాన్లో పడింది, చేపలో పడింది, సొరచెట్టు కింద కూర్చున్నాడు. అబ్బా ఎంత నీడచ్చింది అనుకున్నాడు. మరుసటి రోజు ఆ సొరచెట్టు ఆకుని అయిపోయిందా? మనములో పడతలేదండి, మనకు భయం లేదండి. మనకు భయం దెయ్యం అంటే భయం, దేవుడు అంటే అది ఆయన కావాలే మనం అడిగి చెప్తాడు అనుకుంటామండి. సామెతలు 1:29 1:29 సామెత. యెహోవాను భయభక్తులు కలిగి ఉంటా, ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చేస్తాం. అంతేనండి. భయభక్తులు లేని ఏం చేస్తారు? అమ్మా ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చేసినాయి బైబిల్లో ఇట్లా చూస్తున్నారు. ఒక చోటుకి వెళ్తుంటే అందరు సెల్ ఫోన్లో చూస్తున్నారు. చేతులు అరిచేతులకు వచ్చింది సెల్ ఫోన్. దానిలో దేవుని వైపు ఉండొచ్చాము, కానీ సెల్ ఫోన్ కాదండి ప్రాముఖ్యంగా. దేవుడిచ్చిన గ్రంథము అరిచేతులు పెట్టుకోవాలి. మళ్ళా నువ్వు పెట్టుకొని చెప్తున్నావు అంటావా రజని? అను ఓకే రైట్. పేరు మర్చిపోవాలి, కొంతమంది పేర్లు వచ్చి నాకు. బైబిల్ ఏం చెప్తున్నాము ఇక్కడ? యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట ఇష్టము లేకపోయాను. చాలండి, ఇష్టము లేకపోయాను. ఇష్టం లేని వాళ్ళు ఎంతసేపు గుడికి వచ్చిన ఒకటే, రాపోయిన ఒకటే. అవునండి. ఇష్టం లేకుండా దేవుడిని ఆరాధన చేయొచ్చు, మనము చేయకూడదు. ఆయన్ని ఆనుకోవాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేయాలి. బైబిల్ 7వ వచనం ఒకటే, యెహోవాయందు భయభక్తులు కలిగి. అది ఏమవుతుందండి? భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలమవుతుంది. భయభక్తులు లేకుండా దేవుడు ఆజ్ఞలు లేవు, దేవుడు సృష్టి లేదు, దేవుడు ఆరాధన చేసే పూజించే దినము లేదు. మానవులకి ఏం చేయాలో, ఏది పూజించాలో, ఏది పూజించకూడదు తెలవని జీవితాల్లో మనం నడుపుతున్నామండి. అందుకనే అక్కడ ఆ మాట రాయబడింది. సామెతలు 8:13 యెహోవాను భయభక్తులు కలిగి. చెడుతానాక అయ్యో వాళ్ళ పాపం చేశారు, వీళ్ళు ఈ పాపం చేశారు, వాళ్ళ పాపాలు మనం పంచుకోవద్దండి. ఒక భయంకరమైన మాట ఎఫెసీ 5:3 చదివితే ఆ పాపాల జోలికి వెళ్ళాం. ఆ పాపాల జోలికి మనం వెళ్ళనే వెళ్ళవండి. చదవమ్మా ఈ వర్షం చదువు. ఏం చెప్పండి? ఏ వర్షం చెప్పండి? 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే గర్వము అహంకారం. చాలండి, అసహించుకుంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుకి వెళ్ళండి. దావీదు మహారాజు ఎన్ని పాపాలు చేశాడు అమ్మా? ఒక్క పాపం చేశాడు. ఏం చేశాడు? కీర్తనలు 6:6 పొరపాటు తెలియదు. మన పాపం చేసి క్షమాపడలేదు, ఏమి లేదు. ఇక చేయలేదు అనుకుంటా గుడికి వెళ్తాం మనం ఈజీగా. అలా మీద బరువు కింద పడేసినట్టుగా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి.
ఆయన ఎక్కడ రాజు 15:4 అనుకుంటా, ఒక్క పాపం చేశాడు, ఒప్పుకున్నాడు, దేవుడి ద్వారా ఆయన దీవించబడ్డాడు. మనం కడను క్షమాపణ ఒప్పుకుంటే మనకడ దీవెనలు వస్తాయండి. అవునమ్మా, వస్తాయి. సామెతలు 23:17 చూస్తారా? 23:17 పాపులను చూసి నువ్వాగమ్మ. అక్కడ ఎక్కడమ్మా నా కుమారుడు అన్నాను, నీ మాట బాగా పడింది. చదువు పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు, భయభక్తులు కలిగి ఉండు. ఎవరో పాపం చేశారని 4 ఏళ్ళు పెట్టి మన వైపు 4 ఏళ్ళు చూపిస్తాయండి. అలాంటి మనము క్రైస్తవులు చేయకూడదండి. ఉంటే ఎచ్చగానండు, లేకపోతే దేవుడే మోకాను మెత్తానండి. ఎవరెత్తారంట అండి? జీవించున్నావు కానీ నువ్వు మృతుడివే. ఇటీవల ఆశగారి దగ్గరికి వచ్చి, ఆశగారు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు, నేను అంత ప్రేమించను, నేనంటే ప్రాణం అయింది, నాకు ప్రేమ లేదు కానీ ప్రాణం చేద్దా. ఓకే, రైట్, మంచిదండి. దేవుడు ప్రేమ అంటే ఆయనే ఉన్నాడు మన మధ్య కదండి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ద్వితీయోపదేశకాండము 5:29 చూద్దాం. మీకు ఏమైనా ప్రశ్నలు అంటే అడగొచ్చండి. ద్వితీయోపదేశకాండము 5:29 వారికిని వారి సంతానముకు నిత్యమును, ఎవరికంటే క్షేమం ఇచ్చే దేవుడు. అసలు దేవుడు నశించుకోవాలని మనం పుట్టించలేదండి, మనము దీవించబడాలని అని కోరికండి. ఆయన దీవిస్తే ఎవడనో ఆ దీవెన మార్చలేడండి. ఆయన మనము కూర్చుంట తెలుసు, లేచుంట తెలుసు, పరుంట తెలుసు. ఈ పాస్టర్ గారు వదలడా అనుకుంటా కూడా తెలుసు. మన జీవితాలు అట్ట ఉంటాయి, మన జీవితాలు అట్ట ఉంటాయి. నేను ఎక్కడికి వెళ్ళిన ఒక ప్రసంగం చెప్తారు నాకు, వాళ్ళు ఎంత వాళ్ళైనా 100 మంది పాస్టర్లు ఉన్నా చెప్తారండి. ఇక్కడ ఏమో రాయబడింది, వారికిని వారి సంతానముకు ఉండిన మేలు. మనసు మనకు లేదు కదా ఆజ్ఞలు వైకుందామని. డిఎస్పీ గారి ఇంట్లో సత్తనపల్లి వాక్యం చెప్పి మన కృష్ణా జిల్లా వస్తాను నేను ఒకసారి. కరోనా సమయం బాగా కొద్దిగా తగ్గింది, బస్సు ఫుల్గా ఎక్కారు జనం. ఆయన కారు తీసుకొచ్చి ప్రకాష్ గారు పాస్టర్ గారు నాన్ స్టాప్ అని అడిగి సీట్ ఇప్పించలేడు. కండక్టర్ చెప్పి అయ్యా కూర్చోమని, కండక్టర్ చెప్తుంటే ఎవడు లెక్కల. ఈయన చెప్పిన సర్లే అని వెనకుండా నుంచున్నా. ఒకడు ఎక్కాడండి, ఇట్లా పట్టుకున్నాడు, కట్టి నుంచున్నాడు. ఆడి తుమ్మాడండి. ఆడు తుమ్మితే కాదు, ఆడి గ్యాస్ అనుకుంటా. ఆడేం చేశాడు, ఈ చీటీ అన్నాడు జనాల్ని. ముందు డ్రైవర్ దిగాడండి, తర్వాత కండక్టర్. అసలు పిల్లలు జనంలో మొత్తం ఎరదీసుకుని పడిపోయారండి. ఏంట్రా బాబు ఏంటి అంటే పడిపోయి పిల్లలకి గాయం తగిలి, పెద్దోళ్ళకి గాయం తగిలి ఈ పడిపోయారు. ఆడు కడ్డీ పట్టుకుని నేను అట్ట నుంచోండి. మా ఇద్దరికి పట్టి దెయ్యం ఎదురు బదులు. పోలీసు వచ్చి అంటాడు, అరే దిగడరా మీ ఇద్దరు, రాష్ట్ర గారికి తెలవదు కదా. అయ్యా వస్తున్నాం ఎందుకు వచ్చావు, ఫోన్ నెంబరు చేసి ఇచ్చా. మరి 10 లోపల ఎత్తానికి. ఆయన ఎస్ఐ గారితో పాస్టర్ గారు అయ్యంటే, అయ్యారని చెప్పొచ్చుగా నువ్వు అన్నాడు. చెప్పొచ్చుగా అన్నాడు. నా చేతిలో బైబిల్ ఉంది, బ్యాగ్ ఉంది, చూపించలేదు దానికి. ఇట్టాకి పట్టుకొని నుంచొని మాట్లాడుతున్నా. నువ్వు చేసావు మొదటి పైన నీ ఆఖరికి ఎవరనేది సారీ ఆ మాటల్లా. ఆయన ఫోన్ చేసినంత తప్పించాడు, తీసుకెళ్ళాడిని పెడితే నా గ్యాస్ ప్రాబ్లం అయ్యారు, చీటీ లేదు నీ మాటల్లో, ఇప్పుడు చీట్ ఎత్తాడు అన్నాడు. కూర్చోరు కాసేపు వెళ్తారు అన్నారు పోలీసులు. ఆఖరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డ, గమనించండి. కాబట్టి నేను ఎందుకు అంటే వాళ్ళు వచ్చి తంతారేమని దిగల, నేను వీటికి అసలు భయమే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు త్వరగా మనసు ఉండాలని మనకి
మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసుతో మనము దేవుని యందు ఏదైనా జీవిస్తాము. కరోనా రావచ్చు, ఏ రోగం రావచ్చు, ఏదైనా రావచ్చు, ప్రభు కనుక ఒక మాట చదివితే మనం బాగుపడతామండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కంపల్సరీగా బాగుపడతామండి. మనము ఆధారపడి మనం మరణిస్తాం అనుకుంటే కంపల్సరీగా మరణిస్తామండి. కాబట్టి బైబిల్ ఈ విధంగా మనం చెప్తుందండి. ఒక వ్యక్తిని చూద్దాం బైబిల్లో. ఆదికాండము 22:12. ఆదికాండము, నేను ఈ బయట చెప్పను, ఎందుకో చెప్పాను ఈ సమయంలో. ఆదికాండము 22:12. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ అనకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక, నీవు నీ దేవునికి కుమారుని నాకు ఇయ్యలేదు కనుక భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. చాలా చాలా ఇస్సాకునిచ్చాడు 100 ఏళ్లకి. ఇచ్చి ఏం చేశాడమ్మా? ఆ యొక్క బిడ్డను కావాలన్నాడు. పరుండ పెట్టాడు, కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. ఏం డాడీ ఏం నానా అని అడగలేదు. ఇప్పుడు మన పిల్లలతో చెప్తే మొన్న కొడతారండి. ఊరుకుంటారండి? ఊరుకుంటారా? ఊరుకారు. ఎన్ని కట్లు పెరిచి కట్ల మీద పెట్టాడు, కత్తెత్తాడండి. దేవుడు ఆజ్ఞాకేశాడు, అబ్రాము నీ ఒక్కగాని కుమారుణ్ణి ఎందుకు తీయలేదు కామట. తర్వాత ఏమన్నాడు? నువ్వు దేవునికి భయపడు. మనం దేవునికి భయపడాలి. మనం ఎవరికి భయపడాలమ్మా? మన దేవునికే భయపడాలి. ఇచ్చేసి 100 ఏళ్ళకి ఇచ్చేసి అడిగితే ఇస్తారా? మీరు ఎంతమంది ఇస్తారు? ఆయన ఎందుకు తీలా? అదిగో అక్కడ ఏముంది? ఆ పొదల్లో ఏముంది? హోటల్ ఉంది. దాన్ని బలిగా ఇవ్వమన్నాడు. మన పాపాల నిమిత్తం ఆయన ఎవరండి వచ్చి బలైపోయాడు? ఆ మాత్రం మనకు లేదు. మనం పాపం చేస్తాం. ఆయన శిలువలో తన ప్రాణాన్ని ఈ సృష్టిలో జనం కోసం దారిపోసేయండి. ఆయన బెడ్లో మనము. అందుకే అంటాడు అపొస్తలుడు పౌలు రాస్తాడు 6:21 అనుకుంటే ఏమంటాడంటే ఇల్లు పెట్టి కొనబడ్డ వారం అని. ఆయన తీవసం లేదు కనుక బైబిల్ చెప్తుంది మనకి ఎందుకు తీయలేదండి. ఒక వ్యక్తి ఉన్నాడు, నెహెమియా 7:2 7:2 త్వరగా. నెహెమియా 7:2. నా సహోదరుడైన అనానీకిని అనానీయకును అనానీయ నమ్మకమైన మనుషుడు అతని కంటే ఎక్కువగా అందరికంటే భయభక్తులు. ఆ పేరు రావాలండి క్రైస్తవులు. మనకి దేవుని ఏం కావాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అననీయ భయభక్తులు, కొర్నేలు భయభక్తులు, ఏబు భయభక్తి కలిగి ఉన్నాడు. పద్మాసురుండ యోహాను భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ మనకు భయం అన్నది లేదండి. కాసేపు దేవుడితో మాట్లాడదాము, కాసేపు మోకరించి ప్రాణం చేద్దాము, ఉండదండి. పనికి వెళ్ళాలనుకోండి, నిద్రపోవు. ఎప్పుడు లేచి బయటకు వెళ్ళాలా తలుపు తీసుకుని చూస్తాం మన జీవితాలు. కానీ ఎప్పుడు లేచి ప్రార్థించాలి. దేవుడు గుణగణాలు కలిగి ఉండాలి. దేవుడు పెందరాలు లేచి ప్రార్థనకి వెళ్ళేవాడు కదా. మరి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చెయ్యాలి అని మనకు ఉండాలి. మరి దేవుని మనం భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. భయభక్తులు కలిగిన ఇప్పుడు ఒక పాత నిబంధన చెప్పాను, కొత్త నిబంధనలో ఒక వచనం చెప్తాను. హెబ్రీ 11:7 1 పేతురు 3:15 చూద్దాం. 11:7 విశ్వాసం బట్టి నోవాకు అతి వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి చాలండి. గెడవసం పడుచుకుంది సేవకుడికి అది ఇది అని మా మణిమ గారు అయ్యా తలకు బాగా తగిలింది అనుకుంటాను. ఒక రోజున నీ ఇల్లు బాగా మంచి ఇల్లు ఎక్కడ దేవుడు నాకు తగిలితాను. ఎందుకన్నా తెలుసండి, యావిల్లు అని చెప్పించలేదు నేను, ఏంటంటే అనగలేదు. కానీ దేవుణ్ణి అడిగాను, దేవు వాళ్ళకి మంచి ఇల్లు చెడలేదా? నరసింహాలం ఉంది, ఆ ఇల్లు ఎటు కడతో తెలియదు. అక్కడ ప్రాణం పెట్టేవాడిని. వాళ్ళని అడిగాను, 30 లక్షలు పెట్టి ఇల్లు కడతాను అన్నాను. ఏమన్నాను? 33 లక్షలు పెట్టి ఇల్లు కట్టి రిబ్బన్ కట్ చేశారు మొన్న. హల్లెలూయా. ఇక్కడే ఊరు
అడుగుడి మీకు. ఆ ఇంటి వారు ఎంతో ప్రార్థన చేస్తారండి. ఆ ఇంటి వారు ఎంతో దేవుడు అంటే ఇష్టం. పిల్లలతో సహా మోకరిస్తారండి. 2 కొడుకులు, వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ కుటుంబం వరకు నన్ను ఆహ్వానించేవాళ్ళండి. ఎవరికి భయపడండి? దేవునికి భయపడండి. అవునా? దేవునికి మనము భయపడాలి. ఈయన భయపడ్డాడు, తన కుటుంబం మాత్రమే రక్షించబడిందండి. భయం కావాలి, ఆయన వాగ్దానం కావాలి, ఆయన మన ప్రేమ కలిగి ఉండాలండి. మనుషుల మాట వింటాం దేవుని దృష్టి న్యాయమా, దేవుని మాట వింటాం దేవుని దృష్టి న్యాయమా? మీరు చెప్పండి. అసలు తప్పకుండా వింటాం మనం కదా. మనుషులలో పడాలా, దేవునిలో పడాలా? బైబిల్ ఎక్కడ చెప్తుంది ఈ మాట? అపొస్తలుల 5:29 చెప్తుంది, మీరు దేవునికే లోబడండి. ప్రసంగి 12:13 చూద్దాం. ప్రసంగి 12:13 ఆఖరి వచనం. ఇదంతయు ఇనిన తరువాత తేలిన పదార్థం ఇదే, దేవుని యందు. ఒక్కసారి ఆగండి. అంశం పేరు ఏం పెట్టానమ్మా? నేను మీ అందరూ చెప్పించాను కదా. ఏం పెట్టాను పేరు? సినిమాకి వెళ్తుంటే ఆ బోర్డు చూసి లగెత్తామే, కారం నీళ్ళకి వెళ్తుంటే మిరపకాయలు తీసుకుని పిండి మరకు వెళ్ళంగా. మరి దేనికోసం చెప్తున్నాను ఈ రాత్రి? నేను చాలా దూరం వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళిపోతాను ఇంటికి. అమ్మా, మీరు దేవునికి భయపడండి. ఇది అంశం. ఎక్కడ చూసినా అదే మాట అవుతుందండి. ఇంకేమైనా మార్పు అని చెప్పానా? ఎక్కడన్నా చెప్పలేదు. ఒక జోక్ చెప్పాను కరోనా గురించి, అంతే. ఇంకేం చెప్పను. చాలా జరుగుతాయి, చూస్తూ ఉంటాము, మనకెందులో వెళ్ళిపోతూ ఉంటాం కదండి. కానీ మనకెందుకు అనుకుంటే కాదు, మనం కూడా సహాయము చేసే బిడ్డగా ఉండాలి. కాబట్టి ఆ బైబిల్ దేవుడే ఉన్నాడు, ఆ బైబిల్ యేసుక్రీస్తే ఉన్నాడు. మనం తగ్గించబడాలి. ₹1 కోటి పెట్టి ఒక బిల్డింగ్ కొని ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ గారు నన్ను పిలిచి, భార్యలిద్దరూ అది కట్ చేపించినాక వాళ్ళు ఏమన్నారంటే, ప్రకాష్ గారండి ఇది మా గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు అన్నారు. ఏమన్నారండి? మనమైతే ఏమంటది, కష్టపడి కట్టుకున్నామండి ఇల్లు. మేము చెమటంతా దారిపోసుకు కట్టేవాడిని మేము ఉండాలి. నేను మా పిల్లలిద్దరికి, నా 3 అబ్బాయిలు, చిన్నబాబు చనిపోయాడండి. కోడళ్ళు వచ్చారు, మనోళ్ళు మనవరాళ్ళు. వాళ్ళ ఇల్లు అక్కడికి ఇచ్చేసి ఆ బిల్డింగ్లు కట్టినవి కొద్ది వాటిలో ఇలాగా ఒక రేకు దిద్దు మొదలు పెట్టాను. డబ్బులు నా దగ్గర, వాస్తవానికి కడతా ఉన్నాను. ఏదో అటు ఆగిపోయింది, ఏమీ లేవు. ఒక అయ్యగారు ఒక మెసేజ్ ఇవ్వాలి, మా ఊరు వస్తావా అని అడిగాడు. వస్తానన్నాను. బెంగళూరు దగ్గర హిందూపురం అక్కడ తీసుకెళ్ళాడండి. 2 రోజులు మీటింగ్ పెట్టారు. 2 రోజులండి, 2 రోజులు మీటింగ్ పెట్టి 2 రోజులు 2 అంశాలు చెప్పానండి. చెప్పినాక వాళ్ళు ఇచ్చిన సందాలు పోకుండాను ఆ పిలిచిన ఆయన ₹50,000 ఇచ్చాయండి. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళు ఇచ్చింది చెప్పలా మీకు? ఎన్ని రోజులు చేశాను ప్రార్థన అక్కడ? 2 నైట్లు. 3వ రాత్రికి ఆహ్వానించారండి. 3వ రాత్రికి ఆల్ నైట్ ప్రేయర్ మా కాలనీలో నేను రానన్నాను. వచ్చేసానండి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎడబడు ఎడబాయడు, అడుగుడి మీకు ఇవ్వబడు. మనకి దీవుల్లో వస్తాయండి. 112వ కీర్తనలో 1వ వచనం చూద్దాం. 112:1 యెహోవాను స్తుతించుడి, యెహోవాను భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అవునమ్మా. బైబిల్ రోజుకు 3 పూటలు అన్నది అంటాము. బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నాం? వాస్తవం చెప్పండి అండి, బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు మీరు? ఎంత ఎందుకని ఇల్లు వస్తా కదండి. బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారు? ఒక్కసారి. నా మీద మీరే బెస్ట్. నేను నెలకోసారి చదువుతా. అబద్ధం కాదు, నేను ప్రసంగం మిగితే వస్తా. హలో, బైబిల్ ఎక్కువ చదువుతాను నేను. తెలుసా నీకు? తెలుసుగా. కృష్ణా జిల్లాలో మా సర్కిల్ తెలిసినాడు, మా ఆఫీస్ వాళ్ళు కాడాను
బైబిల్ చదవడు ప్రకాష్ గారు అంటారు. ఆశ గారు చెప్పాడు, ఎక్కడో ప్రసంగం ఉంది, నిన్నేమో రావద్దు అన్నాడు. ఈయనేమో నాకు వచ్చింది అక్కడ సీడ, ఆడెళ్ళొద్దన్నారు మా సంఘస్థులు. మీకు 2 కాళ్ళు పట్టుకుని మొక్కుతాను, ఆశ గారు నన్ను మెట్టపల్లి రానియడం వచ్చి ఇక్కడ సేవ చేశాను కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించబడతాం మంచిదండి. అప్పుడు కొద్ది నిమిషాలు చెప్పి ఇచ్చేసాను. ఇక్కడ కారణం ఏంటంటే ప్రేమతో ఆహ్వానించారు చేసున్న గ్రామంలో, ఏమండి. కాబట్టి అది చాలా దీవెన, ప్రేమ. దేవుడు తప్పక మన మొర ఆలకిస్తాయండి. స్తుతించాలండి, గణపరచాలండి. మీలో ఎంతమంది పరలోక రాజ్యాలు అనుకున్నారు? నేను చెప్తున్నాను, అసలు చేతులు లేపుతారా? అవునా? నేను వెళ్ళండి, ఒకటిదే చెప్తా మీకు, ఒకటిదే నాదంతా ఒకటిదే. నేను వెళ్ళాం, మీరు వెళ్తారు. మాకు 2 ఉన్నాయి, మీకు ఒక్కొక్కటే. మా యొక్క దుష్టులు పుట్టకూడదు, పెరగకూడదు. అమ్మా, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేతి వెళ్తాం? చేయటం. ఏం చేతి వెళ్తాం? ఒక్క మాట చెప్పండి అండి, ప్రార్థన చేస్తాను. భయభక్తులు కలిగి ఉండే వెళ్ళాం. నేను వాక్యం తెల్లవారు చెప్పిన వెళ్ళాం, మీరు కూర్చోగలండి. చందాలు ఇచ్చింది వెళ్ళాం, దేవుని చిత్తంగా అయిపోయి వెళ్ళాం. అసలు అలా నువ్వు దోకాయ నా కోసం కాల్చుకుంటారండి. యేసుక్రీస్తుని హత్తుకున్నాను నువ్వు. మీరే వెళ్ళండి, ఈలగానే వెళ్ళరు. నాకు చెప్తూ చేత ఏదో అడుగుతుంది కానీ తల్లి నాకు రాకాడికి మీ దగ్గర నేర్చుకోలేదు. రైట్. ఆఖరి వచ్చిన చదివినాక దీనికోసం చెప్తాను. ఈ సబ్జెక్ట్ లో కొన్ని కట్ చేశాను, ఒకటి చెప్తాను. 2 కొరింథీ 7:1 చూద్దాం. 2 కొరింథీ 7:1. ఎవరికండి? మనకు, అంటే మనందరికి ప్రభు మన పుట్టించాడు, కానీ మనల్ని యథార్థలేదు, వివిధ తంత్రాలు కలుపుకున్నాం మనం. చాలండి. దేవుని భయంతో సంపూర్తిగా పవిత్రగా పరిశుద్ధాత్మ పొందిన వారమై దేవునితో మాట్లాడే వారు ఉండాలి. ప్రార్థన అంటే ఏదో ఇచ్చే పిచ్చి కాదు. దేవా, నీ పాపినయ్యా, నీ పనికిరాని దాన్ని, నేల మీద దుమ్ముని ధూళిని ఎగిరిపోయి పూసలాడి దాన్ని చేస్తారు. ఎవరు చెప్పన్నారు ఆ ప్రార్థన మిమ్మల్ని? దేవుడే చెప్పాడా? దుమ్ము అంట, ధూళంట, గాలి అంట. ఏం ప్రార్థనలు అయ్యి? ఏంటో చేసే ప్రార్థనలు? దేవుడు పాపమరాలకి ఇస్తాడా? నీతిమంతుల ప్రార్థనలకు ఇస్తాడా? అబ్బా అమ్మా, ఎవరి కోసం వచ్చాడు దేవుడు? అవునా? పాపం చేసి యేసు ప్రభువా నన్ను క్షమించి రేపు గుడికి వెళ్తాను అంటామా మనం? యోహాను 9:31 వచ్చింది. యోహాను 9:31 గట్టి చదవమ్మా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని చాలండి. ఎవరు మరి ఆలకించాలంట? రాజురావు గారు అక్కడ పాట పడుతున్నావయ్యా, మళ్ళీ నాయకులు ఎత్తి బాగుండు మీ ఊరు. ఈ వయసులో మీరు ఎవరు రారుగా. రైట్. చెప్తున్నా, బైబిల్ చెప్తుంది దేవుడు పాపులు మరా ఆలకించాడు. ఎవడైనా దైవభక్తి కలిగి ఉండి ప్రార్థిస్తే ఆలకిస్తాడు. సరే, ఈ అంశం చాలు ఇంతవరకు. దేవుడు త్వరగా రాని ఉన్నాడు. వాక్యబలిలో జీవించండి. మనందరము దేవుని రాజ్యంలో, ఈ రోత రాజ్యంలో వద్దండి, ఆ రత్నాల రాజ్యంలోకి వెళ్ళాలని ప్రార్థన చేయండి. మీ ఇంటికి యేసయ్యా నా ఇంటికి రావా అని అడగండి. మీ ప్రార్థనలో మొట్టమొదటి ఏమడగాలి? మన ఏమో అని పిలిచారు. ఆ 20 నిమిషాలు చెప్పమంటే 5 నిమిషాలు చెప్పే వాక్యం. వాళ్ళిద్దరిని అడిగా, కూర్చున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు చక్కగా. ఆ పెళ్లి కొడుకు విజయ్ నువ్వు ఏం చదువుతావు ఎందుకంటే నా భార్య అన్నారు. అది పెళ్లి అవ్వనప్పటికీ
ఏంటి ఈ మాటలు? అలాంటి ప్రసంగాలు లేవు. కనుక ప్రసంగాలు చేస్తాను అప్పుడప్పుడు. జాగ్రత్త, నా కోసం ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలో. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆత్మీయమైన దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యం ఎవరిదంట? ఆ దీనత్వం లేకుండా నేను వాక్యం చెప్తే సుఖం ఏముందండి? మీరు ఇంటే సుఖం ఏముంది? దేవుని చిత్తం ఏంటంటే చెప్పలేదు. దేవుని చిత్తము మన కోసము ఆయన శిలువలో తన రక్తాన్ని దారిపోసాడండి. అదేనండి దేవుని చిత్తం అంటే. ఒక్క మాట చెప్పాలండి. ఏమండి, పురుషుడు భార్య భర్తలు ఉన్నారు. భార్యకి ₹1 మల్లెపూలు కొరకలు ఇస్తే అబ్బా నువ్వు ఎంతో ప్రేమిస్తుందండి. అవి కొద్దిమాటికి తీసేసి ఆ ఇంటి మీద భార్యతో వెళ్ళిపోతాయండి. యేసుక్రీస్తు వారు మన దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చాడండి. ఎంత ప్రేమించాలండి? ఈ పూనికి అంత ప్రేమించావు నీ భర్తని, నీ బిడ్డల్ని బండకేసి ఉతుకుతావా? ఉతగలుగుతారా మీరు ఎవరైనా? మీ పసిపిల్లం పట్టుకుని బండకేసి ఉతుకుతారా? ఉతురా? ఇప్పుడు బాగా తెలుసుకున్నారండి మన వాళ్ళు. రోడ్డు చెప్పండి, మీ పిల్లలు బండకేసి ఉతుకుతారా లేదా? అయ్యగారు ఉతకాల వద్దా? అమ్మా మేనత్త గారు, అమ్మో నవ్వే చెప్తుంది, ఏం చెప్పగల రైట్ కరెక్ట్. మన పిల్లల్ని బండకేసి ఉతకండి. ఇంటికెళ్ళి చదువుకోండి. 137 మీ పసి పిల్లలు పట్టుకొని బండకేసి ఉతుకోండి. చక్కటి మాట రాస్తాడు పౌలు గారు. 1 Corinthians 10:3 అనుకుంటా రాస్తాడు. ఆత్మ ఎమ్మడి ఆత్మ ఇద్దరు ఆలోచన ఆగండి. ఆత్మ అంటే ఆత్మ ఎమ్మడించండి. ఒకే పానీయము, ఒకే ఆహారము, ఆ బండను తాగండి. ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తు మేన్. అది కాబట్టి ఇది క్రొత్త ఇల్లు అండి. ఇప్పుడు నుంచో పెడదాం అనుకున్నాడు. ఇవాళ పెట్టాడు భోజనం, చక్కటి భోజనం దారిపోతున్నాను అనుకున్నాడు మా ఆచ గారు. ఈ వదలండి పాచ గారు అని. కాబట్టి చాలా ప్రేమగల కుటుంబము, నన్ను ప్రేమించిన కుటుంబం ఇది. వారి కుమారులు, మీనా, తన భర్త, బిడ్డలందరూ కూడాను బాగుండడు నాతో. వీళ్ళు నన్ను ఇప్పుడు పడితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఆళ్ళనే కాదు, ప్రతి కుటుంబం కోసం ఈ ప్రార్థన చేస్తుంటారు. నన్ను సహకరించి ఇక్కడికి వచ్చి ఒకళ్ళు నిద్రపోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇప్పుడు ఆకలి కొన్నప్పుడు విశాఖలు ఇంట్లో భోజనం చేసేవాడిని, ఇంట్లో కూడా ఎక్కువగా భోజనం చేసేవాడిని. కాబట్టి దేవుడు, నాకు బంధువులు ఉన్నారు ఇక్కడ, అయినప్పటికీ తిరుగుతూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడిని. అట్లా 4 ఏళ్ళు మీ ఊర్లో ఉన్నాను. ఎన్నేళ్ళు ఉన్నాను? దేవుడిని అడిగాను, అయ్యా కొద్దిగా పంపించేసి ఎక్కడి నుంచి. ఆయన అడిగిగానే కరెక్ట్గా 4 రోజులు నన్ను దేవుడు పంపించేసాడు. చక్కగా సేవ అక్కడికంటే ఇక్కడే బాగా జరిగింది. అక్కడ వాదిస్తారు, ఇక్కడ మనుషులు లేరు కదా, ప్రాణం తీసుకుని తింటూ ఉన్నాం. ప్రశాంతంగా ఉండేది. కాబట్టి దేవుని బిడ్డారా, దేవునికి భయపడండి. ఆయన ఇచ్చి సకల ఆశీర్వాదాలు మీరు పొందండి, దీవించబడండి. ఏది తక్కువ చేయడైనా. వస్త్రం ఎత్తాడు, ఆహారం ఎత్తాడు. పరలోక రాజ్యం నుంచి బ్యాంకులో డబ్బులు అకౌంట్లు ఉంటాయి, వాటి కోసం చూడమండి. ఎక్కువగా పరలోక రాజ్యంలో కూడా మేము బ్యాంకే ఉంది. 10వ భాగం అంటే ఆయన గారు ఏంటి, డాడీ గారికి ఇవ్వండి కొద్దిగా తీసుకెళ్ళి. చక్కగా అన్ని సేవలో యవనస్తుడు మంచిగా దీవించబడలాగా మీకోసం పరిచయం చేసి పెట్టలాగాను బలపరచండి. ఆయన కాడ మానవ కృషి చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి పరలోక రాజ్యంలో బ్యాంకు అని తెలిసి మీకు ఆ బ్యాంకు నుంచి డబ్బు తీసుకోండి. తెలుసంట అక్కాయికి బాబు ఎక్కడ చూసిందో బ్యాంకి. ద్వితీయ దేశకాండము 8:12 ఉంది. ఆ బ్యాంకి సకాలంలో ధనం ఇస్తాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీరే దేవునికి భయపడి ఉండండి అని చెప్పకూడదు. ఈ గ్రామంలో ఈ రాత్రి ఈ విధంగా నీ పరిచయం చేస్తామని నేను అనుకోలేదు. బిడ్డలు ఎంతో ప్రేమ, దయ, కీర్తి, ఘనత తెచ్చే బిడ్డలు. గ్రామాన్ని దీవించండి, ఏ ఆత్మ రక్షించుకోండి, రక్షించండి. నీ జీవ ఆహారంతో నింపండి. ఎక్కువగా తండ్రి ఈ లేఖనాన్ని తింటానికి నీ కృప అనిపించండి. ఎహెజ్కేలు 3:3 నన్ను తినండి అన్నావు. యోహాను 6:56-55 పైనుంచి దిగి వచ్చిన యేసు ప్రభువుని నేనే ఆహారం అని చెప్పావు. ఫిలిప్పీ 4:19 యేసు ప్రభువుని నేను ప్రతి అవసరత నా మహిమలో మీకు తీర్స్తానన్నావు తండ్రి. తీర్చమని ప్రార్థించున్నాను. ఇంటి వారిని దీవించమని, ఆశీర్వాదానికి వారసులు పిలవమని ప్రార్థించున్నాను.
ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆశ గారిని, భార్యని, కుమారులు వివాహ నిమిత్తం ప్రార్థించున్నాం తండ్రి. అల్లుడు గారు ప్రభా ప్రార్థించున్నాను. కుమార్తెను బట్టి, వారికి ఇచ్చిన మగబిడ్డలను బట్టి ప్రార్థించున్నాం. ఈ యొక్క రాకడ వరకు వీరు నాయన సంఖ్యాకాండం 12 ఏళ్ళు మోసేని ఇంటందులో నమ్మకస్తులుగా ఉన్నాడు ప్రభా. ఆ నమ్మకం కలిగి ఉండటానికి మీ దయ కనికరముతో ఆయన మీరు సహాయం ఉంచండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. ప్రత్యేక దీవులతో నింపమని ప్రేమమయుడిగా తండ్రి అన్నిటిని తాలుకుంటావు, అన్నిటిని నమ్ముతావు, అన్నిటిని ఓర్చుకుంటావు నాయన, నిరీక్షిస్తావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తావు. ఆ ప్రేమ మీరే ఉన్నారు. మధ్యవర్తిగా మా మధ్యకి వచ్చారు. ఇక్కడ బిడ్డలు ఎవరైనా ఎలాంటి బాధతోనూ, జలుబుతోనూ, లేక అనేకమైన బాధలతో ఉన్నారేమో తండ్రి, ఎవరైనా ఇంకా నాయన నిన్ను ఎరక్కున్నారేమో తెలుసుకున్నాను, సహాయం చేయండి ప్రభా. బిడ్డల చదువులు దీవించండి, పరీక్షలు దీవించండి, పాడి పంటను దీవించండి. ఎవరైనా బిడ్డలు లేని వారు ఉన్నారేమో సహాయం చేయండి. మీ అరచేతులు చెక్కబడ్డ బిడ్డల్ని సహాయం చేయ ప్రభా. నీ వందనాలు. ప్రత్యేకించి ప్రభా నిండి మాసాలు కలిగి ఉన్నారేమో సలన కాలు సహాయం చేయండి తండ్రి. ఇక్కడికి వచ్చిన పురుషులను దీవించండి. గృహ నిర్వాహకులు ప్రభా ప్రత్యేకించి నమ్ముకుని చక్కటి పాటలు పాడుతున్నారు. మంచి తలంతులు ఇమ్మని ప్రార్థించున్నాను ప్రభా. వారి సమస్యలు ఏంటో, వారి అడిగే విధానం ఏంటో ప్రభా మీరు నేర్పి మీ దగ్గర పొందే ప్రభు దయచేయమని, మా సకల పాపాలు క్షమించమని ప్రభా. ఇదిగో తండ్రి గ్రామం చుట్టూ నీ దేవదత్తలు ఉంచమని, నీ కావిలో ఉంచమని ప్రార్థించున్నాను మా ప్రభా. దైవజనులు చక్కటి మాటలు చెప్పారు ప్రభా. ఈ సమయం నీ కుమారుని బట్టి ప్రార్థించున్నాము, వారి కుటుంబం బట్టి ప్రార్థించున్నాను ప్రభా. దీవించండి ఈ గ్రామాంతా ప్రభా. నీ పరిశుద్ధాత్మతో బిడ్డల మీద కుమ్మరించమని రోమా 5:5 మీరు చెప్పారు. పరిశుద్ధాత్మ మీ హృదయంలో కుమ్మరించబడుతుంది అని. చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని హత్తుకోండి అని చెప్పారు ప్రభా. సజీవ యోగాన్ని ఇవ్వమని ప్రార్థించున్నాను. ఈ యోగని మనసు ఆనుకున్న వారిని పరిపూర్ణం కాపాడుతాను యెషయా 3 మీరు చెప్పారు ప్రభా. కాబట్టి పిలిపి 4:4 ఎల్లప్పుడూ న్యాయం ఆనందించండి, మరలా చెబుతున్నా ఆనందించండి, ప్రతి విషయాన్ని 6వ వచనంలో కృతజ్ఞత తెలియజేయండి అన్నావు తండ్రి. ఈ రోజు కృతజ్ఞత తెలిసిన నీ కుమారుడు మా ఆశీర్వాదం గారిని బట్టి, వారి భార్య బిడ్డలను బట్టి ప్రభా నీ పరలోక దీవెనలు ఆశీర్వాదం ఇంకా గొప్పగా తండ్రి వారిని దీవించి ఆశీర్వాదానికి వారసులు పిలమని యేసు ప్రభు పేరట ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరు గాక. మన దినాహారం దయచేసి వాళ్ళ అపరాలు మారును క్షమించు. శోకం అవుతాయి.